వెల్కమ్ టు స్పోర్ట్స్ న్యూస్. భారత క్రికెట్ జట్టుకు రోహిత్ శర్మ ఒక అమూల్యమైన ఆస్తి. తన అద్భుతమైన బ్యాటింగ్తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న రోహిత్ శర్మ భారతీయ క్రికెట్లో ఒక కొత్త అధ్యయనానికి నాంది పలికాడు. 3 ఫార్మాట్లలోనూ భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించి జట్టును అనేక విజయాలకు నడిపించాడు. వన్డేల్లో 2 డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్మెన్గా రికార్డు సృష్టించాడు. ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తూ అనేక ఐపీఎల్ టైటిల్స్ను అందించాడు. ఇక గత ఏడాది జరిగిన T20 ప్రపంచ కప్ గెలిచి చరిత్ర సృష్టించాడు. అయితే టెస్టు క్రికెట్పై మాత్రం రోహిత్ శర్మ తన ముద్ర వేయలేకపోయాడు. ఆస్ట్రేలియాలో జరిగిన టెస్ట్ సిరీస్లో రోహిత్ శర్మ ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. దీంతో అతను రిటైర్మెంట్పై విపరీతమైన ప్రచారం జరిగింది. రంజీలు ఆడినప్పటికీ ఫలితం లేకపోయింది. తక్కువ పరుగులకే రోహిత్ పెవిలియన్ చేరాడు. ఇక ఇంగ్లాండ్తో జరిగిన మొదటి వన్డేలో రోహిత్ ఫెయిల్ అయ్యాడు. దీంతో అతని కెప్టెన్సీ నుంచి తొలగించాలనే డిమాండ్ తెర మీదకి వచ్చింది. ఇటువంటి సమయంలోనే రోహిత్కు కోచ్ గంభీర్ బిగ్ షాక్ ఇవ్వబోతున్నారనే చర్చ సాగుతోంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ రిటైర్మెంట్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. చూసారుగా, ఇది ఇవాటి స్పోర్ట్స్ అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ HS24 న్యూస్.